డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై గన్నవరం పోలీసులకు సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతీదేవి ఫిర్యాదు చేశారు. చీటింగ్, నమ్మక ద్రోహంతో సహా పలు ఆరోపణలపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆ ఫిర్యాదులో పేర్కొన్నారామె. అధికారంలోకి వస్తే మొదటి సంతకం సుగాలి ప్రీతి కేసుపైనే అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు పవర్ వచ్చిన తర్వాత మాట మార్చేశారంటున్నారు. న్యాయం కోరిన ప్రతిసారి జనసేన నేతలు తనపై దాడులకు ప్రయత్నం చేస్తున్నారని సుగాలి ప్రీతి తల్లి ఆరోపణలు చేశారు. నాకు చెప్తున్నా మేడం, మీరు పోలీసు న్యాయం చేస్తారని ఇక్కడికి వచ్చాము. నేను ఉంటాను మేడం, నాకు రిసీవ్ కాపీ ఇవ్వండి. నేను ఉంటాను, నాకు 0 FIR తర్వాత వీల్చైర్లో ఉన్నప్పటికీ కూడా నేను పాపకు జరిగిన అన్యాయం మీద గత 9 సంవత్సరాల నుంచి కూడా పోరాటం చేస్తానండి. సాటి దివ్యాంగురాలుగా మేము ఈరోజు మాట్లాడటం కూడా రావడం జరిగింది. నా కూతురు సుగాలి ప్రీతి కేసులో ఇంతవరకు కూడా న్యాయం జరగలేదు. గత 9 సంవత్సరాలుగా నేను పోరాటం చేస్తూనే ఉన్నాను. మరి నా కూతురు విషయం రేప్ అండ్ మర్డర్ కేసులో ఇప్పటివరకు కూడా నిందితులకు శిక్ష పడలేదు. దానికోసమే నేను ఈ పోరాటం చేస్తూ ఉన్నాను. ఆ పోరాటంలో భాగంగానే మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 2019 నుంచి 2024 కూడా మరి సపోర్ట్ చేస్తూ వచ్చారు. సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేస్తాం, సుగాలి ప్రీతి కేసు కోసమే నేను పార్టీ పెట్టాను అని చెప్పుకుంటూ వచ్చారు. మరి నేను నిన్న గన్నవరంలో మరి సుగాలి ప్రీతికి కేసుకి న్యాయం జరగాలని మరి ప్రశ్న యూట్యూబ్ ఛానల్ రావణ్ గారిని కలవడానికి వచ్చాను నిన్న గన్నవరానికి. ఆ గన్నవరానికి వస్తూ మరి నేను కొన్ని వీడియోస్ చూడడం జరిగింది. ఆ వీడియోస్లో మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గెలవక ముందు చెప్పిన కొన్ని వీడియోస్, మరి గెలిచిన తర్వాత చెప్పిన కొన్ని వీడియోస్ నన్ను చాలా బాధ కలిగించే విధంగా ఉన్నాయి. ప్రజలు కూడా చాలామంది వ్యూస్ చూశారు, లక్షల మంది చూశారు. మరి అందుకని నేను ఈరోజు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. కంప్లైంట్ ఏంటి కంటెంట్ అంటే, మరి చాలా 2023లో 19 నుంచి 24 వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా సభల్లో, చాలా స్పీచ్లలో మరి సుగాలి ప్రీతికి న్యాయం జరగాలి, మేము ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్టు, మేము చూపించిన మరి హిస్టోపెథాలజీ రిపోర్టు, మరి సైటాలజీ రిపోర్టు, ఇవన్నీ చూసి కూడా రిపోర్టులలో చూసి అమ్మాయి మీద చాలా అఘాయిత్యం జరిగింది, అమ్మాయికి చాలా అన్యాయం జరిగింది. సుగాలి ప్రీతికి మరి ఇంత ఘోరమైన పరిస్థితి జరిగితే మరి న్యాయం చేయలేని సీఎం ఉంటే ఎంత, ఉండకుంటే ఎంత అనే కూడా చాలా సందర్భాల్లో సభ